నామకరణం చేసి ఈరోజు వారు మన రాష్ట్రానికి ప్రత్యేకంగా జంట నగరాలకి సేవ చేసిన వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త అదేవిధంగా ఈరోజు ప్రజా సేవ చేయాలని ఆలోచన చేస్తున్న వారికి ఒక ఆదర్శనీయమైన ఆలోచన ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఈరోజు పీజేఆర్ ఫ్లైఓవర్ నిర్మాణ కార్యక్రమం చేపట్టడం, దాన్ని పూర్తి స్థాయిలో చేయటం, దానికి పేరు పెట్టడం అనేది ఒక గొప్ప ఆలోచన అని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర గౌరవ మంత్రివర్గ సోదరుడు పొన్నం ప్రభాకర్ గారు, శాసన మండలి చీఫ్ విప్గా ఉన్న గౌరవ మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా స్థానిక శాసన సభ్యులు మీ అందరి ప్రియతమ నాయకులు అరకెపూడి గాంధీ గారికి, మరి మా శాసన మండలి సభ్యులు దయాకర్ గారు, అదేవిధంగా వెంకట్ గారికి, శాసన మరి అడ్వైజర్ గారు మరి సోదరులు నరేందర్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారితో పాటు మరి మేయర్ గారు సోదరిమణి విజయలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్కు సంబంధించిన అధికారులు, అటువైపు ఉన్న స్థానికంగా ఉన్న ప్రజలందరికీ, కార్పొరేటర్ సోదరులకి, ప్రత్యేకంగా పీజేఆర్ కుటుంబ సభ్యులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మనం అనేక సందర్భాల్లో ఈరోజు వారు మన మధ్యలో లేకున్నా పీజేఆర్ గారితోని మాకు శాసనసభలో మాకు కానీ మా నాన్నగారికి కానీ మరి వారితో పాటు శాసనసభలో ఉండటానికి ఆనాడు అదృష్టం దొరికింది. శాసనసభలో ప్రజా సమస్యలను తెలియజేయడానికి స్వపక్షమైన విపక్షమైన తన గొంతును వినిపించే ఒక బాధ్యత భాగంలో ఆ రోజు ప్రభుత్వం పార్టీలో ఉన్నా లేకుంటే విపక్షంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీగా 94 నుంచి 99 వరకు నిరంతరం మరి జంట నగరాలకు సంబంధించిన ప్రజలందరికీ సమస్యల పట్ల ఆనాడున్న ప్రభుత్వంపై ఎనలేని పోరాటం చేసిన నాయకుడు పీజేఆర్ గారు. దానికి తోడు మరి యావత్ రాష్ట్రం ఏర్పాటు కావాలి, మన వాటా మనకు చెందాలి, నది జలాలకు సంబంధించి ఏ కోణాన కూడా వెనుకాడేది లేదని కృష్ణా నది జలాలకు సంబంధించిన అంశం వచ్చిన వరకు ఆ రోజు వారి గొంతును వినిపించి ఈరోజు మన నది జలాలు, కృష్ణా నది జలాలు, గోదావరి నది జలాలు మన వాటా మనకు చెందాలని మరి తనదైన శైలిలో గొంతు విప్పించిన నాయకుడు పీజేఆర్ గారిని మనం తలుసుకుంటూ ఒక ప్రధానమైన ఫ్లైఓవర్ 6 మార్గాలకు సంబంధించి 6 లేన్ బై డైరెక్షనల్ ఫ్లైఓవర్ కొండాపూర్ వైపు పోయే ఈ ఫ్లైఓవర్ గచ్చిబౌలి జంక్షన్ మీదుగా 182 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన ఈ ఫ్లైఓవర్ వారు పేరు పెట్టడం ప్రజానికానికి ఒక సౌకర్యం కల్పించడానికి, ప్రధానంగా ట్రాఫిక్ రద్దీని తక్కువ చేయడానికి, రెండవది కాలుష్య నివారణకి ఉపయోగపడటానికి ఈ ప్రధానమైన ఫ్లైఓవర్ని చేపట్టడం, వేగవంతంగా ఈ కార్యాచరణ చేపట్టి సంవత్సరంన్నర నుంచి మరి ముఖ్యమంత్రి గారు అనేక సమీక్షలను, అక్కడ ఉన్న బాటిల్ నెక్స్ను, ఈ ప్రాంతాలకు సంబంధించిన అంశాలను అధికారులతో సంప్రదింపులు చేసి ఈరోజు మనం గ్రౌండ్ చేసుకుంటా ఉన్నాం. మరి 1 కిలోమీటర్ మీద పైచెలుకున్న ఈ ఫ్లైఓవర్కు సంబంధించి దాదాపు 50,000 నుంచి 60,000 వరకు వెహికల్స్ ప్రతి నిత్యం అటు ఇటు పోతా ఉంటాయి. ప్రతిరోజు ఇన్ని వేల వెహికల్స్కు సంబంధించి ఇదే ఫ్లైఓవర్ పరంగా రద్దీని సరళీకృతం చేసే ప్రయత్నంలో ఈరోజు యావత్తు జంట నగరాలకు సంబంధించి ప్రధానంగా ఈ కూడలికి సంబంధించి చాలామంది ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తూ ఉన్నవారు, సర్వీస్ రంగంలో పనిచేస్తూ ఉన్నవారు, లేకుంటే ఇతర రంగంలో పనిచేస్తూ ఉన్న వారికి అటువైపు ఉన్న అనేక కాలనీస్, కొత్త కాలనీస్లో వారు స్థిరపడి ఈరోజు రెసిడెన్షియల్ కాలనీస్లో ఉంటున్న వారికి పొద్దున పూట మరి 10 గంటల లోపల పోతే పోయినట్టు, లేకుంటే
15 నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అరగంట సేపు ఆలస్యమయ్యే ప్రమాదం ఈరోజు ఇప్పటి వరకు కూడా కనబడతా ఉంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ద్వారా 10 నుంచి 15 నిమిషాలు ఆదా అయ్యే సమయం, ఈ సమయాన్ని మనం ఆదా చేసుకుంటే భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికని మనం ఈరోజు బాట వేస్తా ఉన్నట్టు మన ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఆలోచన. మిత్రులారా, మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. సంవత్సరం కాలం నుంచి ముఖ్యమంత్రి గారు స్వయాన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన మంత్రిత్వ శాఖ నిర్వహిస్తూ ఉన్నారు. రాగానే మా ప్రభుత్వం తరఫున ఈరోజు జంట నగరాలకు సంబంధించి పెరుగుతా ఉన్న జనాభాను దృష్టిలో పెట్టుకొని మరి మైగ్రేషన్కు సంబంధించి చుట్టుపక్కల జిల్లాల నుంచి కానీ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కానీ హితపూర్వకం చెప్పిన ఇతర దేశాలకు సంబంధించిన వారు ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడతా ఉన్నారు. మన రాష్ట్రానికి వచ్చి స్థిరపడతా ఉన్నారు. స్థిరపడతా ఉన్నప్పుడు జనాభా సంఖ్య పెరుగుతూ ఉంది. ఆ సంఖ్యకు సంబంధించి మంచినీరు కానీ, రోడ్లు కానీ, డ్రైన్ కానీ, ఉండటానికి ఇల్లు కానీ నిర్మాణం చేయాలి, పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని, దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని హెచ్సిటీ అనే ప్రోగ్రామ్ని వారు మొదలుపెట్టి ఫ్లైఓవర్స్ కానీ, రోడ్లే కానీ, అండర్ గ్రౌండ్ టన్నల్సే కానీ, ఓవర్ బ్రిడ్జెస్ సంబంధించిన అంశం విషయంలో ఒక ప్రత్యేక ప్రణాళిక చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. మీ షేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి మరి 1600 కోట్ల రూపాయలతో ఈ భవిష్యత్ ప్రణాళిక భాగంలో ఫ్లైఓవర్ నిర్మాణం జరగబోతా ఉంది ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు. ఆ క్రమంలో రద్దీని సరళీకృతం చేసే ప్రయత్నం. దానికి తోడు మనం ఎన్ని మార్లు చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా ప్రతిపక్షాలకు సంబంధించి కొంతమంది నిత్యం వారి ఆరాటం ఎప్పుడూ అభివృద్ధి ఆగుతుందా, ఎప్పుడూ ఆనందంతో పోతామని ఆలోచన చేసే వ్యక్తులకు మొన్న కూడా అదే విధంగా ఆలోచన చేశారు. ఎండాకాలం ఇక నీటికి ఇబ్బందులు వస్తాయి చూడు అని ఛాలెంజ్ చేసిండ్రు అసెంబ్లీలో. ఇదే ఛాలెంజ్ని మేము తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు స్వయాన, మీ శాసన సభ్యులు, ఈ ప్రాంతానికి సంబంధించిన అధికారులందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఎవరికి కూడా మంచినీటి ఇబ్బంది, ప్రధానంగా జంట నగరాలకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఒక ప్రక్కన కృష్ణా నది జలాలని, ఒక ప్రక్కన గోదావరి నది జలాలని, ఇంకో ప్రక్కన మంజీర సింగూరు నదుల నుంచి వచ్చేసిన నది జలాలతో పాటు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పెద్ద ఎత్తున వాటర్ ట్యాంకులను సంబంధించిన నీటిని అందించి ఎవరికి కూడా నీటికి ఇబ్బంది లేకుండా మొన్న సమ్మర్లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకెళ్లటం జరిగింది మేయర్ గారితో పాటు. ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఇన్ని పనులు చేసినప్పటికీ మా గురుతరమైన బాధ్యత జంట నగరాలకు సంబంధించి కేవలం మన దేశానికి సంబంధించిన ఒక కిరీటంలో వెలగాలని లేదు. ముఖ్యమంత్రి గారు రేపు ఈ హైదరాబాద్ నగరం, ఈ గ్రేటర్ హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖమైన నగరాల్లో మనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలని ఆ నిర్మాణ కార్యక్రమంలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ ముందుకు నడుస్తా ఉన్నారు. మనం రేపు రాబోయే కాలంలో కట్టే కొత్త నగరం మీ అందరికీ కూడా తెలుసు. ఫ్యూచర్ సిటీ పరంగా రాబోయే కాలంలో కొత్త నగరాన్ని నిర్మాణం చేసి మౌలిక సదుపాయాల విషయంలో ఒక నెట్ జీరో సిటీని, అంటే కాలుష్యం లేని మరి నగరం నిర్మాణం చేయాలని మొత్తం ప్రపంచవ్యాప్తంలోనే ఒక ఉదాహరణగా నిలబడాలని ఆలోచన చేస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ సందర్భంలో ఇప్పుడు ఈ ప్రాంతాలకు సంబంధించి ఇక్కడ రవాణా సౌకర్యం కానీ, ఇక్కడ మంచినీటి సమస్య కానీ, డ్రైనేజే కానీ ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా అనేక నిధులు ఒకటే 2024-25 సంవత్సరంలో కేవలం ఒకటి బడ్జెట్లో 7,65 కోట్ల రూపాయలు బడ్జెట్లో జంట నగరాలకు సంబంధించి పెడితే దాని ప్రణాళిక సిద్ధం చేసుకొని చాలా వరకు శంకుస్థాపన చేసి పనులను మొదలుపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ సంవత్సరం బడ్జెట్లో మొన్న 10,000 కోట్ల రూపాయలు ఎప్పుడు లేని విధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి మరి పనులను మొదలు పెట్టాలని 10,000 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్లో పెట్టడం మొట్టమొదటిసారి ఈ 10 సంవత్సరాల కాలాయంలో. నేను జంట నగరాలకు సంబంధించిన సోదరులను సోదరిమలందరినీ కోరుతా ఉన్నాను. మెట్రో రైలు అవసరం. ఆనాడు మెట్రో రైలు నిర్మాణం గురించి పెద్దలు జయపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు
మొదటి దఫా మెట్రో రైలు నిర్మాణ కార్యక్రమాలు చేపట్టినాం. దాని తర్వాత 10 సంవత్సరాలు స్తబ్దతతో ఉన్న మెట్రో రైలును ఆపే ప్రయత్నం చేసిండు. మెట్రో రైలు నిర్మాణం పూర్తి స్థాయిలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడితే రెండో దశ మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నలువైపులా కూడా మెట్రో రైలు ఉండాలి. ఈ రోజు మనకు సంబంధించి మెట్రో రైలును పూర్తి స్థాయిలో చేయాలని సంకల్పన చేయటం జరిగింది. ఆ సందర్భంలో మేము మొన్న కూడా చూశాం. మొత్తం పూర్తి స్థాయిలో డిపిఆర్ను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. దురదృష్టవశాత్తు మొన్న కేబినెట్లో కూడా మరి కేంద్ర ప్రభుత్వం దాని ఆమోదం చేయకపోవటం, అయినా కానీ మాకు నమ్మకం ఉంది. మేము మళ్ళొక్కసారి పోతాం. ఎన్ని మార్లు అంటే అన్ని మార్లు ముఖ్యమంత్రి గారు మరి మేము కానీ తప్పకుండా పోయి మెట్రో రైలుకు సంబంధించిన రెండో దశ తెలంగాణ మన దేశంలోనే ఉంది, మాకు కూడా వేరే ఇతర నగరాలకు ఇస్తా ఉన్నట్టు మాకు కూడా రెండో దశ మూడో దశ మెట్రో రైల్ని తప్పకుండా నిధులు ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే కార్యాచరణ తీసుకుంటామని మీ అందరికీ కూడా మనవి చేస్తూ మరొక మారు ఈరోజు జంట నగరాలకు సంబంధించి ఈ పట్టణంలో ఉంటున్న నిరుద్యోగ యువతి యువకుల గురించి, ఈ రాష్ట్రంలో ఉంటున్న నిరుద్యోగ యువతి యువకుల గురించి ఆనాడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని మనం ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్ళాం. హైటెక్ సిటీ కానీ హైసెట్ సిటీకి సంబంధించి విస్తీర్ణత విషయంలో లక్షలాది మందికి ఉపాధి కల్పించాలని ఒక ప్రయత్నం చేయటం జరిగింది. అన్ని చేస్తా ఉన్నప్పుడు మళ్ళా తిరిగి చాలా మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ కానీ చదువుకున్న వారికి 1 లక్ష 2 లక్షల మందికి ఉపాధి కల్పించాలి, కొత్త నాలెడ్జ్ సిటీని డెవలప్ చేయాలి అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 400 ఎకరాలు మరి ఒక కొత్త హబ్ను డెవలప్ చేయాలి, తద్వారా 2-3 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారి ఆలోచనకు ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని ఆ రోజు ఏం చేసిండ్రు మీరందరూ కూడా స్పష్టంగా చూసిండ్రు. సోషల్ మీడియాను ఉపయోగించుకొని మన రాష్ట్రంలోనే ఏనుగులకు సంబంధించిన జనాభా లేదు, ఒక్క ఏనుగు కూడా లేదు మన రాష్ట్రంలో. వాట్సాప్లో పెట్టిండ్రు ఏనుగులు పోతున్నాయని. ఎక్కడో వైజాగ్లో జింక చనిపోతే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఫోటోగ్రఫీ పెట్టి జింకలు చనిపోతున్నామని చెప్పింది. ఎక్కడైనా చెట్లు చెవర్లుంటే పావురాలు వస్తాయి, బర్డ్స్ వస్తాయి, లేకుంటే ఇతర రకాలైన ప్రకృతికి సంబంధించిన జీవకరణం ఉంటుంది. అవన్నీ తీసుకొచ్చి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని అద్భుతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ రాష్ట్ర పరిధిలో అభివృద్ధి జరగొద్దు, ఈ ప్రాంత ప్రజానికానికి ఉద్యోగాల సంకల్పన జరగొద్దు, మా రాజకీయాలే మా ముఖ్యమని ఆలోచన చేసిన పార్టీల పరంగా మీ అందరూ కూడా చూసిండ్రు. అయినా కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆలోచన సంకల్పం ఆగేది లేదు. మేం తప్పకుండా ఇక్కడ ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు రావాల్సిన ప్రాంతంలో ఖచ్చితంగా ఇది కాకుంటే ఇంకో ప్రాంతంలో ఇంకో 500 ఎకరాల్లో అదే విధమైన ఒక ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ సెంటర్స్ను డెవలప్ చేసే కార్యాచరణ తీసుకుంటామని ముందుకు నడుస్తా ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదం కూడా కోరుతా ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదంతో ఇలాంటి ఫ్లైఓవర్లు రాబోయే 3 సంవత్సరాల కాలంలోనే ఈరోజు మన ప్రాంతాలకు సంబంధించిన ప్రాంత వాసులకు నిరంతరం ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పీక్ సమయంలో, ఈ పీక్ సమయం మీరు చూస్తూ ఉంటే పై నుంచి కింది వరకు ట్రాఫిక్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి ఉంటుంది. మొన్న ఈ మధ్యలో మరి గూగుల్ సంస్థ వారు ఇక్కడికి వచ్చారు. ఆ గూగుల్ సంస్థ వారికి ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన ఇచ్చారు. ఈరోజు టెక్నాలజీని ఉపయోగించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని ట్రాఫిక్ సిగ్నల్స్ స్మార్ట్ సిగ్నల్స్గా మనం అమర్చాలని ఆ కార్యాచరణ తీసుకునే ప్రయత్నంలో అతి త్వరలో కూడా ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ స్మార్ట్ సిగ్నల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రతి ఒక్క పౌరుడికి ఈరోజు ట్రాఫిక్లో ఇబ్బంది కాకుండా ఉండే కార్యాచరణ తీసుకుపోయే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోతామని మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి పీజేఆర్ అభిమానులు కూడా చాలా మంది వచ్చారు ఇక్కడికి. అనేక సంవత్సరాలుగా మనము మన ప్రాంతాలకు సంబంధించిన అభివృద్ధిలో పాల్పంచుకుంటాం. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా
కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.